వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మీ సమస్య మా బాధ్యత. ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ బివి జయనేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అన్నదాత సుఖీభవ. కూటమి ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న నినాదం ఇది. దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏమైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. హామీలో భాగంగా ఈ 2వ విడత కూడా ఈరోజు రైతుల అకౌంట్లో జమ అయ్యింది. రైతు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరోసారి ఈ 2వ దశ వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రుజువు చేసుకుంది. దాంట్లో భాగంగా ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా లాభమైన దిశలో తీసుకెళ్లడం కోసం రైతులకి అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ రైతు తన పంట మార్పిడి ద్వారా కూడా పంటను పెంచుకునే విధానం గురించి కానీ రసాయన ఎరువుల వాడకం తగ్గించి సహజ ఎరువుల వాడటంలో మెలకువలు కానీ నేర్పించుకుంటూ ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా పర్యవేక్షణలో ప్రతి రైతు వాళ్ళకి తగిన సలహాలు ఇస్తూ దిగుబడిని పెంపొచ్చే విధంగా తీసుకెళ్లటమే కాకుండా ఏ విధమైన పంటలు డిమాండ్ ఉంటుంది, ఏ పంట ఎప్పుడు వేస్తే ఎప్పుడు దిగుబడి వస్తుంది, దానికి ఏం రేట్ వస్తుంది, ఇలాంటి అన్ని మెలకువలన్నీ తెలుసుకుని ఇవన్నీ కూడా ప్రతి రైతుకి సమాచారం చేరవేయాలన్న దాంట్లో భాగంగానే ఈ అన్నదాత సుఖీభావ ప్రోగ్రాంలు పెట్టి దాదాపు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ బివి జయనాగేశ్వర రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా కేడర్ని సమాయత్తం చేసి ప్రతి ఊరు పోయి రైతులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరికీ ఈ సూచనలన్నీ ఇచ్చి ప్రభుత్వం నుంచి ఏ విధమైన లాభాలు వస్తాయో ప్రభుత్వం నుంచి వచ్చే పనిమిట్లు వివరాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నుంచి ప్రతి రైతుకి ఏ విధంగా ప్రయోజనం పొందాలో ఇవన్నీ రైతులకు తెలియజేయడం కోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మేము పూలచెంతకు వచ్చినాము. పూలచెంతలో ప్రతి ఒక్క రైతుని కలిసి మేమంతా ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎలాగైతే ముందుకెళ్తే రైతు బాగుపడతాడో ఆ సూచనలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. దాంట్లో భాగంగానే ఈ రోజు పూలసింత పర్యటిస్తున్నాము. ఇదంతా మా గౌరవ బివి జయనాగేశ్వర రెడ్డి గారు మిగిలిన కాన్స్టిట్యున్సీల కంటే గొప్పగా ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఆయన తిరగడంతో పాటు మా క్యాడర్ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి ఊరు పంపించి ఈ సమాచారాన్ని రైతులకు అందజేసే విధంగా తీసుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.